హాయ్ స్టూడెంట్స్, టీఎస్ ఈసెట్ 2024 అదేనండి టీజీ ఈసెట్ 2024 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉండి స్లాట్ బుక్ చేసుకొని వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ మీకు స్లాట్ బుకింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో పైన ఇలా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని రాసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దీనికోసం మీరు tgeset.nic.in అన్న సైట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్, అలాగనే టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత బాటంలో ఇలా జనరేట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఇంక ఇవ్వలే కాబట్టి అలా ఉంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. స్టూడెంట్స్, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు జనరేట్ పాస్వర్డ్ అన్న బటన్ మీద అయితే ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా జనరేట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే మీకు పైన పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ రీజన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, నెక్స్ట్ మీ యొక్క మేల్ ఫీమేల్ కేటగిరీ అంటే బీసీఏనా బీనా స్పెషల్ కేటగిరీ ఇట్లా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఈ పాస్వర్డ్ని మీరే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మీరు అనుకున్న పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి అంటే స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ మెయిల్ @gmail అయితే జీమెయిల్, లేదనుకుంటే యాహూ అయితే ఇక్కడ మనకు పాస్వర్డ్ పెట్టుకోవడానికి ఒక కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే పాస్వర్డ్ అన్నది ఒక 8 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని అంటున్నాడు. ఒక నెంబర్ కూడా ఉండాలి. ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉండడానికి లేదంటున్నాడు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. మనం ఓన్లీ నెంబర్స్ను నేమ్ మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇచ్చిన సోనీ 52XP ఇట్లా ఈ ఫార్మాట్లు ఇచ్చింది కదా, ఆ ఫార్మాట్లో ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి ఎంటర్ చేద్దాం ఎలా జరుగుతుందో. సో ఎంటర్ చేసిన తర్వాత చూద్దాం స్టూడెంట్స్. మీరు ఇంతకుముందు అయితే తీసుకున్న పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ రాగానే మీరు నెక్స్ట్ చేయాల్సిందల్లా పైన చూపిస్తున్నారు కదా క్యాండిడేట్ లాగిన్ అని. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ లాగిన్ కాడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ కాడికి వెళ్ళి మీకు ఇంతకుముందు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు మొబైల్కి ఒక ఐడి నెంబర్ వస్తుంది కదా, ఆ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే హాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ కింద. స్టూడెంట్స్ ఇప్పుడు చూద్దాం మనము అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనకు డీటెయిల్స్ అయితే అన్నీ తీసుకోవడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఆప్షన్ ఎంట్రీకి అవకాశం అయితే ఇస్తున్నారు. సో మనకి ఇప్పుడు మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఇలా. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు వెబ్ కౌన్సిలింగ్కి అయితే పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నేను ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు కంటిన్యూషన్ చేస్తాను వీడియోని. సో మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్డ్ దట్ ఐ రీడ్ అబౌవ్ ఇన్స్ట్రక్షన్ అండర్స్టాండింగ్ అన్న దాని మీద క్లిక్ చేసి క్లిక్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలన్న దాని గురించి నేనైతే కంటిన్యూ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణకు మీరు పెట్టుకున్న ఆప్షన్స్ కనుక హైదరాబాద్నే కావాలి అని అనుకుంటే మీరు ఇందులో హైదరాబాద్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే చూస్ 1 or more డిస్ట్రిక్ట్ హైదరాబాద్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా హైదరాబాద్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ అయితే ఇనిషియల్గా. సో నెక్స్ట్ మీ చాయిస్ గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్, రైట్ సైడ్లో గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ అని ఉన్నాయి కదా. సో గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ మెకానికల్ కాబట్టి సో నేను మెకానికల్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ప్లే ద ఆప్షన్స్ అంటే ఇక్కడ మీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్, ఏ బ్రాంచెస్కి ఏ కోడ్స్ ఉన్నాయని అన్నది. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్ని, సో లేదు మీ ఒక డిస్టికే కాదు ఇంకేమైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ
హైదరాబాద్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కరీంనగర్ కావాలి అనుకుంటున్నారు, లేదనుకుంటే హన్మకొండ కావాలనుకుంటున్నారు, ఏది కావాలంటే అది టిక్ చేసుకోవచ్చు. బట్ నా చాయిస్ ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పెట్టినాము. సో హైదరాబాద్ పెట్టిన తర్వాత కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ మళ్ళీ కనిపించడం జరుగుతుంది. సో మీ యొక్క నేము, మేలు, ఫీమేలు, నెక్స్ట్ కేటగిరీ, నెక్స్ట్ మీ ర్యాంక్, ఎవ్రీథింగ్ కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అయితే కనిపించడం జరుగుతుంది. ఏ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ ఇట్లా కోడ్ ప్రకారం చూపించడం జరుగుతుంది. సో ఇందులో మీరు ర్యాంకింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేను ఓన్లీ హైదరాబాద్లో పెట్టినాం కాబట్టి హైదరాబాద్లో ఏ కాలేజెస్ ఉన్నాయన్నది చూపిస్తుంది. లేదు మీకు పైన మెకానికల్ అదర్ బ్రాంచెస్కి వెళ్ళాలి అనుకుంటున్నాం మేము, సిఎస్సిగా మెకానికలే కాదు అదర్ బ్రాంచెస్ సిఎస్సి కూడా పెట్టుకోవాలి, మా ప్రయారిటీ ఉన్నది అనుకుంటే సిఎస్సి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు కేటగిరీ వైజ్గా అంటే ఏ కేటగిరీ కావాలనుకుంటే ఆ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ సిఐటిలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. నేను ప్రయారిటీ ప్రకారం మెకానికల్ ఉంది కాబట్టి పైన మెకానికల్ మీద సెలెక్ట్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి. ఏఆర్ఎం నుంచి స్టార్టింగ్లో వీడియోలు చెప్పినప్పుడు మన ఛానల్లో చెప్పాను, కాలేజీ పేర్లు ఎక్కడ కనిపించవు, కాలేజీ కోడే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీకి కనుక మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ 1 అని పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత వాసవి కాలేజ్ అనుకోండి, వాసవి కాలేజీకి 2 అని ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన మనకు చాలా కనిపిస్తుంటాయి. ఏంటి అది యూనివర్సిటీయా లేకుంటే సెల్ఫ్ ఫైనాన్స్డా లేదనుకుంటే గర్ల్సా, మైనార్టీయా లేకుంటే ప్రైవేట్ కాలేజెసా అనేది కలర్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆ కలర్ యూనివర్సిటీ అయితే ఒక కలర్, ఇక్కడ మనకు కనుక బ్లూ కలర్లో ఉంది అని అంటే అది యూనివర్సిటీ, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయితే ఒక కలర్, అలా కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఓయూ ఉంది కాబట్టి ఓయూ బ్లూ కలర్లో ఉంది. సో మనకు యూనివర్సిటీలో అయితే కలర్స్ ఇవ్వడం జరుగుతుంది బ్లూ కలర్ మోస్ట్లీ. సో గర్ల్స్కి అయితే సపరేట్ కలర్స్ ఉండే. సో జస్ట్ నేను ఓన్లీ హైదరాబాద్ పెట్టుకున్నా. లేదు మీకు ఆప్షన్స్ ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ వచ్చి లాగౌట్ అయ్యి చేసుకోవచ్చు. లేదు ఆప్షన్స్ని మీరు కనుక సేవ్ చేసుకోవాలంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్నాయి అంటే ఇక్కడ కనిపించేటి ఏంటి అంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అంటే ఇంతకుముందు మీరు లాగిన్ అయినప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టుకున్నారో అవి చూపించడానికి. మీది ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అంటే పెట్టిన ఆప్షన్స్ మధ్యలో ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అది. సేవ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు నేను పెట్టిన కాలేజీని సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వ్యూ అంటేనేమో చూపించడానికి. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్, ఒకవేళ మీరు ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, ఎలా లాగిన్ కావాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ లాగిన్ ఎలా కావాలన్న నెక్స్ట్ వీడియోలో ఎలాగా మీరు మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్న దాని గురించి అయితే కంటిన్యూ చేయబోతున్నాను. సో స్టూడెంట్స్ ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో ఇలా లాగిన్ అయిపోయి లాగౌట్ కాండి. లాగౌట్ అయిపోయిన తర్వాత మీరు బయటకు రావడం జరుగుతుంది. పైన అడుగుతుంది చూడండి, ఇలా సేవ్ చేసి లాగౌట్ కమ్మంటారు. అంటే మీరు పెట్టిన ఆప్షన్ సేవ్ చేయమంటున్నారా, కన్ఫర్మ్ టు లాగౌట్, క్యాన్సల్ లాగౌట్. సో మనకి ఇక్కడ సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ టు లాగౌట్ అంటే ఫస్ట్ సేవ్ చేయమని అంటుంది. సో నన్ను ఉంది కాబట్టి ఓకే, కన్ఫర్మ్ లాగౌట్ అయిపోతుంది. సో ఇలా మనం లాగౌట్ కావచ్చు, సెషన్ అయిపోయింది కాబట్టి. సో ఇలా మీరు చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్